ఓహో! హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన అనుజ మేడం హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ దేహం యొక్క 96 శరీర తత్వాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మనం దేహం 96 తత్వాలతో కూడుకున్న ఈ దేహాన్ని గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇది లాస్ట్ ఒక ఎపిసోడ్ జరిగింది కనుక ఒకటే జరిగింది. అంటే ఫస్ట్ పంచభూతాల గురించి మనం చెప్పుకోవడం చేస్తున్నాము. అంటే దేహం ఎందుకు అంత 96 తత్వాలతో కూడుకున్న దేహాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలంటే ఏ టైంలో మన మైండ్ కానీ మన గుణాలు కానీ మన బుద్ధి కానీ అన్ని మన శరీరంలో ఎక్కడెక్కడ ఏ ఏ భాగాలలో ఎలా మార్పులు చెందుతున్నాయి, మార్పులు చెందడం ద్వారా ఏ ఎక్కడ ఏ భాగంలో ఏ ఒక తత్వం అంటే పంచభూత తత్వాలలో ఏది లోపించింది తద్వారా మనకి అక్కడ రుగ్మత కనపడము, నొప్పిగా బాధ కనపడము, ఇరిటేషన్ రావడము, దురద పుట్టడము, మంట పుట్టడము, చల్లగా అనిపించడము, ఎన్నో రకాలుగా మార్పు జరుగుతుంటాయి మన శరీరంలో. జరిగినప్పుడు అది ఏ తత్వానికి సంబంధించింది, ఏ గుణానికి సంబంధించింది అనేది తెలుసుకోవాలన్నమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే విచారణ చెయ్యాలి. మన దేహంలో ఎక్కడ ఏ భాగంలో మనకి ఏ సెన్సేషన్ జరుగుతున్నా ఈ సెన్సేషన్ ఎందువల్ల వచ్చింది, దేని వల్ల వచ్చింది, దాని కారణాన్ని వెతకాలి. అంటే కార్యకారణ సంబంధం అనేది ఉంటుంది. దానినే విచారణ అంటారు. విచారణ చెయ్యాలి, తప్పనిసరిగా చెయ్యాలి ఫ్రెండ్స్. అప్పుడే మీకు మూలం దొరుకుతుంది, మూలంలోకి వెళ్ళగలుగుతాము. ఇప్పుడు మూలంలోకి వెళ్ళాలి, మూలంలో వెళ్ళినప్పుడే మనకి అన్ని బయటపడతాయి. అంటే వాయుతత్వమా, జలతత్వమా, అగ్నితత్వమా, మన భూమి తత్వమా, ఏ తత్వం ద్వారా మనకు అతిగా అతిగా బాధ పెడుతున్నప్పుడు, లేకుంటే బ్యాలెన్స్ లేనప్పుడు, ఇన్బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు, బ్యాలెన్స్ తప్పినా ఇన్బ్యాలెన్స్ లో ఉన్నా మనకి ఏదో రకమైన ప్రాబ్లమ్స్ మన బాడీలో మన శరీరంలో కనబడుతూ ఉంటాయి. అదే విధంగా తత్వాలు వాత పిత్త కఫం అట్లా 3 దోషాలు ఉన్నాయి. 3 దోషాలు వాత పిత్త కఫం. అంటే వాయుతత్వానికి సంబంధించింది, అగ్నితత్వానికి సంబంధించింది, మూడవది జలతత్వానికి సంబంధించింది. ఈ 3 ద్వారానే మన శరీరంలో ఎన్నో రకాల మార్పులు చేర్పులు దేనికి ఎక్కువగా తక్కువగా అవ్వడం ద్వారా అతిగా తీసుకున్నా, అతిగా అగ్నితత్వం ఉన్నా, తక్కువగా ఉన్నా, లోపించిన వాటికి మన బాడీ తట్టుకోలేదు. అంటే బ్యాలెన్స్ గా ఉన్నప్పుడే మన శరీరమే లేనట్టుగా మనకు అనిపిస్తుంది. శరీరమే మనకు ఉన్నట్టు అనిపించదు. ఎప్పుడైతే మనకు రుగ్మతలు, నొప్పులు, బాధలు ఇవన్నీ కనబడుతున్నాయో మీకు అప్పుడు ఆ శరీరం మనకు ఉన్నట్టు తెలిసిపోతుంది. ఎట్లా అంటే నొప్పులు కనబడుతుంటాయి, హీలింగ్ జరగలేదు, అది దురద పుడుతుంది, మంట పుడుతూ ఉంటది. ఇవన్నిటికీ దేని కారణం మనకి సరైన అవగాహన లేకపోవడం ద్వారా దాని మీద పట్టు సాధించలేదు అనేది మనం తెలుసుకున్నాం. దాన్ని తెలుసుకున్న దానికి ఈరోజు మనము పంచభూతాలలో 2 తత్వాలు తెలుసుకున్నాం లాస్ట్ ఎపిసోడ్ లో. అంటే భూమి తత్వం గురించి తెలుసుకున్నాము, మరియు జలతత్వం గురించి కూడా తెలుసుకున్నాం. భూమి తత్వం ఏంటి? ప్రేమ, కరుణ, క్షమ గుణము, అన్కండిషన్ లవ్. అదే అన్నమాట. నిస్వార్థ సేవ, ఫలితాన్ని ఆశించకుండా చేసేదాన్ని నిస్వార్థ సేవ. క్షమ గుణం చాలా చాలా అంటే భూమాతకు ఉన్నటువంటి ఎంత ఓర్పు సహనం ఉన్నదో అది మనలో కూడా ఉండాలి అనేది భూమి తత్వము, భూమి యొక్క గుణము అలవర్చుకోవాలి, ఆచరించాలి.
తద్వారా దానికి సంబంధించిన డిసీజులు మనకి వెళ్ళిపోతాయి అనేది మనం తెలుసుకున్నాం. దానికి సంబంధించిన డిసీజ్ అంటే లాస్ట్ మూలాధార చక్రం చివరి భాగం మలమూత్ర విసర్జన చేసే భాగం దగ్గర మనకి మలమూత్రాలు వెళ్ళకపోవడము, బాధ కలగడము, అతిగా వెళ్ళడము, మోషన్స్ అతిగా వెళ్ళడం కానీ ఇబ్బందికరంగా ఎన్నో రకాల ఇబ్బంది. మళ్ళా మొలలు అంటారు, హాయిస్ కంప్లైంట్ కానీ, ఇక కాళ్ళకి సంబంధించిన ఎటువంటి డిసీజ్లైనా ఎన్నో రకాల డిసీజ్ కాళ్ళకి సంబంధించినవి పాదాల వరకు ఎన్నో రకాల డిసీజ్లు అన్ని కూడా భూమి తత్వం యొక్క గుణము ఆచరణ లేనందువలన అదే మనం తెలుసుకోవాల్సిన విషయం. మళ్ళా అదే విధంగా జలతత్వం సంబంధించినవి కూడా అంతే. జలతత్వం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. నిరంతరం ప్రవహిస్తున్న జలతత్వం ఎక్కడ ఆగకుండా అంటే ఏంటి, హిమాలయ పర్వతాల నుండి ప్రయాణం చేస్తూ చేస్తూ తనతో పాటు తన చుట్టూ ఉన్న వనమూలికలు, వృక్షాలు అన్నిటినీ తనతో కలుపుకుంటూ తనతో ప్రయాణం చేపిస్తుంది అనమాట. ఎక్కడా మరి ఆగకుండా ఏ కొద్ది ప్రదేశం ఉన్నా, ఏ కొద్ది స్థలం ఉన్నా చొచ్చుకొని పోతూ ఉంటుంది, దూరిపోతూనే ఉంటుంది. అంటే ఇమ్మడగలిగే శక్తి, దేంట్లో అయినా ఇమ్మడ్చుకోగలిగే శక్తి ఉన్నది జలతత్వానికి. అదే విధంగా మనం కూడా జలతత్వం లాగా ఎక్కడైనా ఇమ్మడగలిగే శక్తి మనలో ఉన్నదా లేదా, ఆ గుణము మనలో ఉన్నదా లేదా అనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరికి వాళ్ళము మనం చెక్ చేసుకోవాలి. జలతత్వం ఏంటి, ఎక్కడైనా ఇమ్మడగలిగే శక్తి తనలో మిగతా వాటిని దేనినైనా తనలో కలుపుకునే శక్తి, తనలో కలుపుకునే శక్తి, ఎక్కడైనా ఇమ్మడగలిగే శక్తి, ఎక్కడైనా నిరంతరం ప్రవహించే శక్తి, ఎక్కడ ఆగకుండా. అంటే ఉదాహరణకి ఆధ్యాత్మికంగా ఎంత ఎత్తు ఎదిగినా ఇంకా తెలుసుకోవాల్సినది ఉన్నది అనేది తెలుసుకోవడము, దాని ద్వారా మనం నిరంతరం ఆ జ్ఞానాన్ని వింటూ ఉండడం. భౌతికంగా కూడా ప్రాపంచిక విషయాలలో కూడా మనం ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసినది ఉండనే ఉంటుంది. ఆధ్యాత్మిక శాస్త్రం మనం ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసింది ఉండనే ఉంటుంది. అంటే జ్ఞానం అనేది అనంతం. మన గురువు గారు పత్రిజీ గారు 1,00,000 పైన బుక్స్ చదివారు. ఎందుకు చదివారు? ఆయనకేం జ్ఞానం లేకనా? చెప్పండి ఫ్రెండ్స్. వాడి జ్ఞానం లేకనా? కాదు. ఎక్కడో ఏదో ఒక బుక్కులో తెలియని జ్ఞానం మనకు అందుతుంది. ఆ అందుతున్న జ్ఞానం నిరంతరం సముపార్జన చేసుకుంటూ మనకు తెలిసిన జ్ఞానాన్ని నిరంతరం పంచుతూ, మనకు తెలిసిన జ్ఞానము 10 మందికి పంచబడినప్పుడే పెంచబడతాము. అట్లా గురువుగారు ఎప్పుడు బుక్స్ చదువుతూ ఏది చదివారో అది వెంటనే మనకి అందివ్వడం చేసేవాడు. ఆయన అట్లా 1,00,000 పుస్తకాలు చదవడం వలన అనంతమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకున్నా అని ప్రతి ఒక్కరి దగ్గర చెప్తారు. మేడం, నేను కూడా మీ అందరి దగ్గర నుంచి నేర్చుకున్నా, మీ అనుభవాలు నేను విన్నప్పుడు నేను కూడా నేర్చుకుంటున్నాను మీ ద్వారా అనేది సారే నేర్చుకుంటున్నారంటే ఒకరి అనుభవాలు, ఒకరు చెప్పే జ్ఞానాన్ని ఆ గురువు మన పత్రిజీ గారే నేర్చుకుంటారని స్వయాన ఆయన నోటితో వాళ్ళు చెప్తున్నారంటే మనం మనం ఎక్కడ ఉన్నాము అనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. తెలుసుకొని దాని నిరంతరం ప్రతి ఒక్కరి అనుభవాలు తెలుసుకోవాలి. అంటే అప్పుడే మనకు తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? అరే, నాకొచ్చిన కష్టము, నాకొచ్చిన దుఃఖము చాలా చిన్నది అనేది అప్పుడు తెలుస్తుంది. ఆ విషయాలు చూస్తే నేను కూడా అదే అపోహలోనే జీవించాను ఫ్రెండ్స్. ధ్యానం తెలియనంత వరకు, ఆత్మ జ్ఞానం తెలియనంత వరకు నేను కూడా అటువంటి భ్రమలోనే, అపోహలోనే జీవించాను. ప్రతి ఒక్కరు అంతే ఫ్రెండ్స్. ధ్యానము, ఆత్మ జ్ఞానం తెలవనంత వరకు ప్రతి ఒక్కరు ఆత్మ జ్ఞానం తెలవనంత వరకు అపోహలనే జీవించాము. కానీ ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం తెలుసుకున్నామో అన్ని పటాపంచలు అయిపోతాయి. ప్రతి ఒక్కరి యొక్క అనుభవం విన్నప్పుడు చాలా అనుభవాల దగ్గర, వాళ్ళ కష్టాల దగ్గర
మనకి చాలా చిన్నదని అప్పుడు అర్థమైంది. అంతవరకు అర్థం కాల. అవగతమై అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి సంతోషంగా ఓకే. ఇది కష్టమే కాదు. ఇది అసలు దుఃఖమే కాదు. ఇప్పటిదాకా నేను ఇంత భ్రమలో, భ్రాంతిలో జీవితాన్ని వృధా చేసుకున్నాను. నా 45 ఏళ్ల వయసు వరకు జీవితం వృధా చేసుకున్నాను. బాధలు, దుఃఖము, కష్టంలోనే మునిగి తేలాను. కానీ ఎప్పుడైతే ధ్యానం అందానో అప్పటి నుంచి ఎవ్రీథింగ్ ఓకే. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నా నా లోపమే. నాదే కరెక్ట్ కాదు. నా ఆలోచన విధానం సరిగ్గా సరి చేసుకున్నప్పుడు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అని నాకు క్లారిటీ వచ్చేసింది ఫ్రెండ్స్. క్లారిటీ వచ్చినందువల్ల ఆ రోజు నుంచి మనం ఎప్పుడైతే ఆత్మజ్ఞానం తెలుసుకున్నామో, ఎప్పుడైతే ఆ క్లారిటీ వచ్చిందో, ఎప్పుడైతే స్వాధ్యాయం చేస్తున్నామో, ఎప్పుడైతే సజ్జన సాంగత్యం చేస్తున్నామో, ఎప్పుడైతే నిరంతరం ధ్యానం చేస్తున్నామో, ధ్యానం, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యం మరియు ఆచార్య సాంగత్యం చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి ఎటువంటి రుగ్మతలైనా పటాపంచలు అయిపోయినాయి ఫ్రెండ్స్. అయిపోతాయి కూడా. కాకపోతే అక్కడ విశ్వాసం ఉండాలి. విశ్వాసం, నమ్మకం అనేది అది 100% ఉండాలి. నమ్మకం లేకుండా ఏం జరుగుతుందిలే, ఏమైతుందిలే, అయ్యో అయిపోతుందా, జరిగిపోతుందా అని కొంతమంది నెగటివ్ గా ఆలోచించారనుకోండి, అది ఎక్కడేసిన గొంగలి అక్కడే. లాజిక్ మైండ్ తీసేయాలి. లాజిక్ మైండ్ ఎప్పుడు ఉపయోగించరాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. లాజిక్ మైండ్ పక్కన పెట్టండి. పెట్టి మనం జ్ఞానం తీసుకోవడం దాంట్లోనే ఉండాలి. ఓకే ఫ్రెండ్. ఇప్పుడు మనము అగ్నితత్వం గురించి ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం. అంటే మన యోగులు, ఋషులు వాళ్ళ యొక్క జ్ఞాన నేత్రం, దివ్య నేత్రం ద్వారా అన్నిటినీ దర్శించి తనదైన శైలిలో మనకి ఈ జ్ఞానాన్ని అందించారు. ఎలాగెలాగా ఈ యొక్క పంచభూత తత్వాలు కూడా ఎలా మార్పు చెందింది, పంచభూతాలు కూడా ఎలా తయారైనవి, దేని ద్వారా, ఏ పదార్థం ద్వారా తయారైంది, వాళ్ళందరూ అవన్నీ చూసి మనకి థియరీ కాదు, ప్రాక్టికల్స్ గా వాళ్ళ దివ్య నేత్రము, జ్ఞాన నేత్రం అనండి, మూడవ కంటి ద్వారా దర్శించి మనకు అందించారు. అంటే మూల చైతన్యంలో ఉన్నటువంటి శక్తి ద్వారా శుద్ధ చైతన్యం ఏర్పడము, శుద్ధ చైతన్యం ద్వారా ప్రాణశక్తి ఏర్పడము, ప్రాణశక్తి ద్వారా పంచభూతాలు, పంచధాతువులు ఏర్పడము. ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి కొన్ని యుగాలుగా మమేకమవుతూ, అంటే పరిభ్రమణంలో, ప్రాణశక్తి పరిభ్రమంలో, శుద్ధ చైతన్య శక్తి పరిభ్రమంలో ఒక్కొక్క పదార్థము తయారవడం జరిగింది. ముందు పదార్థం ఏం తయారైంది? ఆకాశతత్వం తయారైంది. ఫస్ట్ పదార్థం ఆకాశ ధాతువు తయారవడం, దాని తర్వాత రెండవది వాయు పదార్థము, మూడవది అగ్ని పదార్థం, నాలుగవది జలతత్వము, జల పదార్థము, చివరిగా ఐదవది భూమి పదార్థం. ఇట్లా 5 పదార్థాలు, 5 ధాతువులు, దానినే పంచమహాభూతం. ఈ పంచమహాభూతం విశ్వమంతటా ప్రతి నక్షత్ర మండలాలు, సౌర కుటుంబాలు, మాలపుద్దలు, గెలాక్సీలు, కోటాను కోట్ల సూర్యులు, చంద్రులు, అన్ని ఏవైన గ్రహాలు, ఉపగ్రహాలు, మన భూమండలంలో ఎన్నో కోటాను కోట్లు ఉన్నాయి. ఇట్లాంటి గ్రహాలు, ఉపగ్రహాలు అన్ని కూడా పంచభూతముల ద్వారా ఏర్పడింది. ప్రతి అణువు కూడా పంచభూతముల ద్వారా ఏర్పడిన పదార్థమే. కనుక మన దేహం కూడా పంచభూతాలతో ఏర్పడిన కనుక ఈ మూడవది అగ్నితత్వము. అగ్నితత్వం లోపించినప్పుడు మనకి ఎటువంటి డిసీజ్ ఉంటుంది అంటే, మన శరీరంలో ఎటువంటి డిసీజ్, అనారోగ్యం, జబ్బులే అనండి, ఎటువంటి రోగం అనండి, ఏవైనా అంటే మనలో భగవంతుడు 84 లక్షల జీవరాశులను కూడా జఠరాగ్ని నిర్మించాడు. జఠరాగ్ని ప్రతి జీవిలో
కూడా జఠరాగ్ని ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? మన జీర్ణకోశం, జీర్ణాశయం, మనం తీసుకున్న ఆహారం డైజెస్ట్ సిస్టమ్, దాన్నే గట్ అంటారు. గట్స్ అంటే జీర్ణాశయము, జీర్ణకోశం. జీర్ణకోశంలో జఠరాగ్ని అనేది ప్రతి ఒక్క జీవికి ఉంటుంది. 84 లక్షల జీవరాశులలో ప్రతి జీవికి ఉంటుంది. తద్వారా మనం తీసుకున్న ఆహారము జీర్ణం అవ్వడము, అది రక్తంగా మారడము, బ్లడ్ గా మారడం, శరీరం అంతటా బాగా అందివ్వడము, మరియు అది శక్తిగా మారడం, ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే జఠరాగ్ని లోపిస్తుందో, జఠరాగ్ని ఎప్పుడైతే ఎక్కువగా తక్కువగా బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడే మన జీర్ణకోశము, మన యొక్క జీర్ణాశయము అస్తవ్యస్తంగా ఉంటుంది. అంటే తీసుకున్న ఆహారం సరిగా డైజెస్ట్ కాకపోవడము, లేకుంటే అతిగా డైజెస్ట్ అయిపోవడం, ఆకలి అతిగా అయిపోవడం. కొంతమందికి తిన్న వెంటనే ఒక గంటలోనే ఆకలేస్తుంది. కొందరికి 2 hours లో. అంటే జఠరాగ్ని అతిగా ఉంటుంది. అతిగా ఉన్నసరికి ఏమైంది? త్వరగా డైజెస్ట్ అయిపోతుంది. మళ్ళీ గంటకే తినాలనిపిస్తుంది. అలాంటి వాళ్ళు గంటకి ఏదో ఒకటి తింటనే ఉంటారు. అది తినడం వల్ల, అతిగా తినడం వల్ల కూడా బ్యాలెన్స్ తప్పుతుంది మన డైజెస్ట్ సిస్టమ్. కొంతమందిలో మందంగా ఉంటుంది. మందగిస్తుందంటే జఠరాగ్ని చాలా లోగా ఉంటుంది. అగ్ని తత్వం తక్కువగా ఉంటుంది. వాళ్ళు తీసుకున్న ఆహారము డైజెస్ట్ అవదంటే లైట్ గా స్లోగా సగం అవుతుంది, సగం అవుతుంది. కొంతమంది దాంతో పాటు ఏం చేస్తారు? వాటర్ కూడా 2 ముద్దలకి నీరు తాగుతూనే ఉంటారు. నీరు తాగడము, ఆహారం తీసుకోవడం, నీరు తాగుతుంటారు, ఆహారం. తద్వారా డైజెస్ట్ సిస్టమ్ సరిగా ఉంటుంది, డైజెషన్ అయిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం మిక్సీలో మన పప్పు అన్ని వేస్తాం. వేసి దాంట్లో పప్పు నిండా నీరు పోసేస్తే ఆ మిక్సీ చక్కగా పనిచేస్తుందా? లేదా పప్పు మెత్తగా అవుతుందా ఫ్రెండ్స్? అవ్వదు. ఎందుకు అవ్వదు? వాటర్ నిండా నింపేశారనుకోండి, మిక్సీ నిండా పప్పు నిండా మనం నీరు నింపేసామంటే పప్పు మెత్తగా నలగదు. అదే నలగదు, పప్పుగానే ఉంటుంది. అదే విధంగా మనం తీసుకున్న ఆహారం తీసుకున్నప్పుడు నీటి శాతాన్ని, నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నప్పుడు మన తీసుకున్న ఆహారం డైజెషన్ అవ్వదు. చాలా స్లోగా లో లో కేటగిరీలో అవుతుంది. చాలా ఎక్కువ సమయం పడుతుంది అన్నమాట. ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల మనం తీసుకున్న ఆహారం తీసుకున్న తర్వాత మినిమం 1 hour, 1.5 hour తర్వాతే మనం తీసుకోవాలి వాటర్. అంటే మనం తింటున్నప్పుడు గొంతు పట్టినట్టు అనిపించినప్పుడు తాగొచ్చు. ఒక గుక్క నీళ్ళు, ఒక గుక్క 2 గుక్క తాగొచ్చు. అదే పనిగా ముద్దకి తీసుకొని రాదు. మరియు ఇంకొక మాట, ఇప్పుడు ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ వాటర్, కూలింగ్ వాటర్ ఫ్రిడ్జ్ లో తీసి తాగేస్తూ ఉంటారు. తీసుకున్న ఆహారం తీసుకుంటూ ఉంటారు, ఫ్రిడ్జ్ లో వాటర్ తాగుతూనే ఉంటారు. నార్మల్ గా కూడా ఏం లేదు, తిననప్పుడు కూడా ఫ్రిడ్జ్ వాటర్ కూల్ గా ఉంటే తాగుతూనే ఉంటారు. ఎప్పుడైతే మనం కూల్ గా చల్లగా ఐస్ వాటర్ మనం నిరంతరం మన శరీరంలో పోస్తూ ఉంటే జఠరాగ్ని అనేది తగ్గిపోతుంది. బాడీలో హీట్ తగ్గిపోతుంది, వేడి అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఇది తెలవక చాలా మంది ఐస్ క్యూబ్స్, ఐస్ ముక్కలు వాటర్ లో వేసుకోవడం, ఏ ఒక డ్రింక్ తాగుతున్నా, ఏ ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నా ఐస్ ముక్కలు వేసేసుకుంటారు. ఐస్ లేని చాలా మంది తాగరు, తినరు. ఐస్ తోనే ఐస్ వాటర్ నిరంతరం తాగడం, తద్వారా మనలో జఠరాగ్ని అనే వేడి తత్వము లోపిస్తుంది. లోపించినప్పుడు నువ్వు ఏ పదార్థం తిన్నా అది ఇండైజెషన్ అయిపోతుంది. నెక్స్ట్ డేకి మీకు మోషన్ సరిగా ఫ్రీగా రాకపోవడము, మన మలమూత్రాలు కూడా సరిగా రాకపోవడం, ఫ్రీగా రాకపోవడం, అన్ని జరుగుతుంది. మన అస్తవ్యస్తం అయిపోతుంది మన బాడీ. ప్రతి దగ్గర డైజెస్ట్ సిస్టమే కాదు, బ్లడ్ సర్క్యులేషన్ కూడా మీకు సరిగా అందదు. హీట్ ఉండదు బాడీ. రక్తంలో కూడా వేడి అనేది ఉండాలి. అగ్నితత్వం, రక్తంలో అగ్నితత్వం ఉన్నప్పుడే మీకు టోటల్ బాడీకి రక్త ప్రసరణ పర్ఫెక్ట్ గా జరుగుతుంది. ఒక వెంట్రుక వాస్తు ఉంటుంది మన నర్వస్ సిస్టమ్. ఒక వెంట్రుక వాస్తు అందంలో ఉంటుంది. దానిలో మన అగ్నితత్వం లోపించినప్పుడు అక్కడక్కడ ఆ చల్లదనానికి బ్లడ్ బ్లాక్ అయిపోతుంది.
బ్లడ్ బ్లాక్ అయిపోవడం, ఫ్యాట్ అంటే ఉపయోగపడని కొవ్వు పదార్థం కూడా బ్లాక్ అయిపోతుంది. ఉపయోగపడని కొవ్వు పదార్థం, ఈ వాటరు ఇవన్నీ కూడా అగ్నితత్వం లోపించినప్పుడు మనలో బాడీలో దేహంలో అగ్నితత్వం లోపించినప్పుడు రక్త ప్రసరణ సరిగా జరగదు ఫ్రెండ్స్. తద్వారానే మనకి ఏం జరుగుతుంది? బీపీలు, షుగరు, ఎసిడిటీ, అల్సర్ ఇవన్నీ కూడా ఏర్పడుతుంటాయి. బీపీ, షుగర్, ఎసిడిటీ, అల్సర్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మైగ్రేన్, హెడేక్, పొట్టలో జీర్ణకోశం, కడుపులో మంట, పేగుపూత ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. దేని ద్వారా? జఠరాగ్ని, అగ్నితత్వం లోపించిన ఇన్ని ప్రాబ్లమ్స్ చూడండి. దేని ద్వారా? ఇవన్నీ తెలుసుకొనక, వినక, చాలా మంది వినరు ఫ్రెండ్స్. వినడానికి కూడా కష్టపడతారు. ఎవరైతే కూర్చొని వినగలుగుతారో ముందు కూర్చోవడం నేర్చుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా ముందు కూర్చోవడం నేర్చుకుంటే, అంటే ఈ శరీరాన్ని కూర్చోబెట్టాక అలా గడగాలి. చాలా మంది కూర్చోలేరు ఫ్రెండ్స్. గట్టిగా ఒక 10 నిమిషాలు కూర్చోవాలంటే కష్టం. చాలా మంది అటు ఇటు నడుస్తుంటారు, పరిగెడుతుంటారు, అటు పోతారు, ఇటు పోతారు. ఎటో ఒక దగ్గరికి బయటికి పోవడం, చేయడం ఏదో ఒకటి చెయ్యాలి. అంతే తప్ప ఈ దేహాన్ని కూర్చోబెట్టడం, ఒక 10 నిమిషాలు ఒక దగ్గర కూర్చోబెట్టడం అనేది ఉండదు. అలా కూర్చోబెడితే వాళ్ళు ఏదో అనీజీగా ఫీల్ అవుతారు. అనీజీగా ఏదో కోల్పోతున్నట్టు ఫీల్ అవుతుంటారు అనమాట. ఇప్పుడు ఒక దగ్గర తిప్పాలి. ఈ శరీరాన్ని తిప్పుతూ ఉండాలి. ఇట్లాంటి స్థితిలో ఉన్న వాడికి ఏది అందదు. ముందు దేహాన్ని కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు కళ్ళు మూసినప్పుడు కళ్ళు మూసుకోమని. కళ్ళు మూసుకోవడం ద్వారా మన శరీరానికి నడిపించే శక్తి మనసు. ఆ మనసుకి మనోద్వారాలు ఏంటంటే ఈ 2 కళ్ళు. ఈ 2 కళ్ళ ద్వారానే మనము ఈ అన్ని చూడడము, వెళ్ళడము, తిరగడము, అన్ని చూసినవన్నీ కావాలి కోరికలు. అతిగా కోరుకోవడము, అతిగా తినేయడం, అతిగా లోపల పొట్టలో పడేస్తూ ఉండడం, కనపడిన కూల్ డ్రింక్స్ అని తాగేస్తూ ఉండడం, ఇవి జరిగి అన్నిటికీ జఠరాగ్ని లోపించడం. మన జఠరాగ్ని లోపించినప్పుడు బయట నుంచి తీసుకోవాలి ఫ్రెండ్స్. అంటే సూర్యుని కిరణాల ద్వారా, సూర్యుని యొక్క కిరణాలు, సూర్యుని యొక్క వేవ్స్, కాంతి, శక్తి తరంగాలు, సూర్యుని యొక్క శక్తి తరంగాలు మనకి ఈ జఠరాగ్ని ప్రొడ్యూస్ అవుతుంది. అగ్నితత్వం మనకి బ్యాలెన్స్. కనీసం మినిమం 1 అవర్, 1 గంట పాటు మనము సూర్యునికి ఎదురుగా కూర్చోవాలి. తప్పనిసరిగా 1 గంట పాటు సూర్యునికి ఎదురుగా కూర్చోండి. మనం నడుస్తున్న పని, ఏదైనా పని చేసుకుంటాం అలా కూడా మనకి సరిగా అందదు. మనం వెళ్ళే పని మీద, నడిచే పని మీద ధ్యాస ఉంది. కానీ 1 గంట కూర్చున్నప్పుడు మనకి సూర్యుని యొక్క కిరణాలు, ఆ యొక్క విటమిన్ డి మనకు అందడం జరుగుతుంది. విటమిన్ డి అందుతుంది. జఠరాగ్ని కూడా యాక్టివేషన్ లోకి వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్. అందువల్ల సూర్యుని యొక్క కిరణాలు అనేది సాక్షాత్తు భగవంతుడైన మనకి కనబడే ప్రత్యక్ష దైవం. సూర్యుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడిని చూస్తూ ఉండండి. ఒక 5-10 నిమిషాలు కూడా ఉదయాన్న 7 o'clock ఆ టైంలో 7 గంటల లోపల ఎంతసేపు చూడగలరో ఒక 5 నిమిషాలు చూసినా చాలు. ఒక 5 నిమిషాలు కళ్ళు రెప్ప కొట్టకుండా ఒక 5 minutes చూడండి. 6-7 సూర్య కిరణాలు ఉదయాన్ని వస్తున్నప్పుడు ఒక 5-10 minutes అయినా సరే సూర్యుని చూస్తూ సూర్యుని ఎదురుగా కూర్చోండి. తద్వారా మనకి అన్ని రకాల, అంటే సూర్యుని యొక్క అగ్నితత్వం దేనికి ప్రతీక? అగ్నితత్వం యొక్క గుణం ఏంటి ఫ్రెండ్స్? అది ముందు తెలుసుకోవాలి. అగ్నితత్వం యొక్క గుణం, తత్వం ఏంటంటే దేనినైనా మనం ఉదాహరణకి ఒక కొలిమిలో మనం ఒక వెండి, బంగారు, ఇత్తడి ఏది వేసినా ఆ కొలిమి ఏం చేస్తుంది? బంగారం ప్యూరిటీ తెలుస్తుంది. ప్యూరిటీ అంటే దాంట్లో ఉన్న మలిన పదార్థాన్ని తీసివేయబడుతుంది. ఒక వెండి గాని, బంగారం గాని దేనినైనా అందులో ఉన్న మలిన పదార్థాన్ని బయటికి నెట్టివేయబడుతుంది. అది అగ్నితత్వం యొక్క గుణము. ఆ గుణము మనలో ఉన్నదా? మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీని బయటికి నెట్టివేస్తున్నామా లేదా?
అంటే మనలోనే నింపుకుంటున్నామా అనేది తెలుసుకోవాలి. అగ్నితత్వం గుణము లోపించిందంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి మనలో ఆ గుణము లోపించిందా చెక్ చేసుకోండి. అంటే మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటకు రిలీజ్ చేస్తున్నామా లేదా అది తెలుసుకోవాలి. ఎట్లా రిలీజ్ చేస్తాము? ధ్యానం ద్వారా మన యొక్క లోపల ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటకు రిలీజ్ అవుతుంది. చెమట రూపాన అయి ఉండవచ్చు, ఆవలింతలు నోటి ద్వారా ఆవలింతల ద్వారా, ముక్కు ద్వారా, తుమ్ముల ద్వారా కూడా నెగటివ్ ఎనర్జీ బయటికి రిలీజ్ అవుతుంది. కంటి ద్వారా కూడా మన కంట్లో నీరు కాకుండా ధ్యానంలో చాలా మంది చెప్తారు కంట్లో నీరు కాకుంటాయి ధ్యానం చేస్తున్నప్పుడు. నాకు తెలియకుండానే నీరు కారుతుంటాయి. అంటే ఏంటి అర్థం? మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీ కంటి ద్వారా బయటికి రావచ్చు, ముక్కు ద్వారా బయటికి రావచ్చు, తుమ్ముల ద్వారా, నోటి ద్వారా ఆవులింతల ద్వారా బయటికి రావచ్చు నెగటివ్ ఎనర్జీస్. మళ్ళా గొంతు ద్వారా కూడా కలీకపం ద్వారా బయటికి రావచ్చు. మరియు శరీరం ద్వారా మన చర్మ స్వేద రంధ్రాల ద్వారా కూడా, చెమట ద్వారా కూడా నెగటివ్ ఎనర్జీ అంతా బయటికి రిలీజ్ అవుతుంది. మనం ఎంత ఎక్కువ పనులు చేస్తూ ఉంటామో భౌతికంగా మనం కష్టపడి పనులు చేస్తున్నప్పుడు కూడా మన శరీరంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి రిలీజ్ అయిపోతుంది. ఈ విధంగా మన సూర్యుని యొక్క కిరణాల ద్వారా కూడా నెగటివ్ ఎనర్జీ బయటికి రిలీజ్ అవుతుంది. అగ్నితత్వము లోపించినప్పుడు అగ్నితత్వం యొక్క గుణము నెగటివ్ ఎనర్జీని బయటికి రిలీజ్ చేయటము. బాగా గుర్తుపెట్టుకోండి, నెగటివ్ ఎనర్జీని బయటికి రిలీజ్ చేస్తుంది. ఏది? అగ్నితత్వం. అది మనలో లోపించిందా? బ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్, బ్యాలెన్స్ ఉండదండి. అతిగానే ఉండొచ్చు, అంటే తక్కువగానే ఉండొచ్చు. మనం బ్యాలెన్స్ గా ఉన్నాం, మనకి ఏ ప్రాబ్లం, మన డైజెస్ట్ సిస్టమ్ హ్యాపీగా ఆరోగ్యంగా మనం ఏ ఇంత తిన్నా చక్కగా డైజెస్ట్ అయిపోతుంది, ప్రశాంతంగా ఉండగలుగుతాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తాం. తద్వారా మన మైండ్ లో మన మనసులో కూడా క్రియేషన్ జరుగుతుంది. అంటే సృష్టికర్త మనమే, స్థితికర్తల మనమే, లయకారకుడు మనమే. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు మనమే. బ్రహ్మతత్వం మనలోనే ఉంది, విష్ణుతత్వం మనలోనే ఉంది, శివతత్వం మనలోనే ఉంది. ఇవన్నీ మనలో ఉన్నాయంటే ఈ యొక్క నెగటివ్ ఎనర్జీ బయటికి రిలీజ్ అయినప్పుడు, మన బ్రెయిన్ లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి రిలీజ్ అయినప్పుడు బ్రెయిన్ ఫంక్షనేషన్, బ్రెయిన్ యాక్టివ్ గా వర్క్ చేస్తుంది. అక్కడ ఉన్న సెల్స్ యాక్టివ్ గా వర్క్ చేస్తుంది. బ్రెయిన్ పైన ఉన్న డెడ్ సెల్స్ బయటికి రిలీజ్ అయినప్పుడు నెగటివ్ గా ఉన్న డెడ్ సెల్స్ పేర్కొని ఉంటాయి మన బ్రెయిన్ పైన. అవన్నీ నెగటివ్ ఎనర్జీస్ బయటకు పంపించేయాలి, బయటకి రిలీజ్ చేసేయాలి. రిలీజ్ చేసినప్పుడే మనకి ఇవన్నీ మన యొక్క ఆలోచన విధానం పర్ఫెక్ట్ గా ఉంటుంది. మనం చూసే చూపు పర్ఫెక్ట్ గా, మనం వినేగలిగే ఏది వినాలి, ఏది వినకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అనేది అన్ని మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎప్పుడైతే నెగటివ్ ఎనర్జీ మనలో నింపబడుతుందో ఇది అస్తవ్యస్తంగానే ఉంటుంది. మన ఆలోచన విధానం అస్తవ్యస్తంగానే ఉంటుంది, మనం మాట్లాడే విధానం అస్తవ్యస్తంగా, అంటే వాక్ శుద్ధి ఏర్పడదు. వాక్ క్షేత్రం కూడా బ్లాక్, అన్ని బ్లాక్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఇంకా మనకు వాక్ శుద్ధి లేదంటే, వాక్ క్షేత్రం సరిగా లేదంటే, అంటే సత్యవాకులే పలకనప్పుడు శుభవాకులు, అశుభవాకులు, సత్యవాకులు, ఇవన్నీ 3 రకాలు. దేని ద్వారా? ఇవన్నీ నెగటివ్ ఎనర్జీ ద్వారా బ్లాక్స్ ఏర్పడిపోతాయి. బ్లాక్స్ తొలగించుకోవడమే అగ్నితత్వము. అది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, మనలో అగ్నితత్వం లోపించిందా, మనం బ్యాలెన్స్ గా ఉన్నామా, ఇంబ్యాలెన్స్ గా ఉన్నామా అనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాల్సిందే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం అగ్నితత్వం గురించి ఈరోజు మనం చెప్పుకున్నాము. దాని గురించి ఎలా ఆచరించాలి, ఆచరణ చేయడం ద్వారా మనకి ఎటువంటి లాభాలు, లేక చేయకుంటే నష్టం, ఎటువంటి నష్టాలు తెలుసుకున్నాం మనం ఈరోజు అగ్నితత్వం గురించి. 4వది వాయుతత్వం. వాయుతత్వం గురించి తెలుసుకున్నాం ఈరోజు. వాయుతత్వం యొక్క గుణం ఏంటి? వాయుతత్వం గుణము లోపించినప్పుడు మనలో ఎటువంటి డిసీజులు ఉంటాయి,
బ్యాలెన్స్ లేనప్పుడు, ఇన్బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు, ఇట్లాంటివి ఉన్నప్పుడు మనకి ఎటువంటి డిసీజెస్ ఉంటాయి, ఎలా బ్యాలెన్స్ గా ఉండగలుగుతామో తెలుసుకో. ఇది హార్ట్, లంగ్స్, లివర్ అంటే మన హృదయ స్థానము. ఇది హృదయ స్థానం అన్నమాట. ఈ హృదయ స్థానం దగ్గర మనకి ఈ వాయుతత్వం ఉంటుంది. ఈ వాయుతత్వంలో మనకి హార్ట్ కి సంబంధించిన డిసీజ్, లంగ్స్ కి సంబంధించినవి, హార్ట్, లంగ్స్, లివర్ కి సంబంధించిన డిసీజ్ వాయుతత్వం లోపించినప్పుడు, అంటే వాయువు అంటే మనం తీసుకున్న ఆక్సిజన్, వాయువు మనం తీసుకున్న గాలి సరిగ్గా మనం తీసుకుంటున్నామా లేదా, అంటే కలుషితమైన గాలినే మనం తీసుకుంటున్నామా, కలుషితమైన వాతావరణంలో అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. మన చుట్టూ వాతావరణం ఎలా ఉంది, మనం ఎక్కడ ఉన్నాము, ఎటువంటి సంఘంలో ఉన్నాము, ఎటువంటి సంఘంలో ఉన్నాము, ఎటువంటి వాతావరణంలో వాయుతత్వం యొక్క గుణం లోపించిందంటే ఆ ప్యూరిటీలో ఉన్నామా లేదా, అంటే వాయువు కూడా కలుషితమై ఉన్నది. ఇప్పుడు అంతా కూడా పొల్యూటెడే. సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, అంటే మన గాలి కూడా పొల్యూషన్ అయిపోయింది, పొల్యూటెడ్ అయిపోయింది. ఆ పొల్యూటెడ్ అయిపోయిన దాన్ని మనం మళ్ళా కూడా అటువంటి గాలి, ప్యూరిటీ ఉన్న గాలి ప్రదేశానికి మనం వెళ్తూ ఉండాలి. డైలీ రోజు ఒక గంట సేపు వెళ్ళి కూర్చొని అక్కడ ఉన్న ప్యూర్ ఆక్సిజన్, ప్రాణవాయువు తీసుకోవాలి. ప్రాణవాయువు తీసుకొని ఆ గాలిని తీసుకొని క్లీన్ చేసుకోవాలి. హార్ట్, లంగ్స్, లివర్ క్లీన్ చేసుకోవాలి. అదే వాయుతత్వం అంటే ఉదాహరణకి మనం నేను ఇప్పుడు ఈ రూమ్ లో ఉన్నాను. ఈ రూమ్ లో ఉన్నాం కానీ లోపల రూమ్ లో గాలి ఉందా లేదా, ఉన్నది. గాలి ఉంది కనుకనే నేను పీల్చుకుంటున్నాను, వదులుతున్నాను. అంత మాత్రాన కనబడుతుందా గాలి? కనబడట్లేదు. కనబడుతుందా? కనబడదు. కనబడనంత మాత్రాన లేదు అనడానికి ఉందా? లేదు. కనబడట్లేదు, లేదు అనడానికి లేదు, లేదు అనడానికి అనడానికి కూడా మనం తెచ్చుకుంటాం. అదే నిదర్శనం, సత్యం. మనం ముక్కు మూసుకున్నామంటే శవం అయిపోతుంది. అంటే గాలి ఉంది, అంతటా ఉంది, కానీ ఉన్నా లేనట్టు ఉంటుంది. దాని యొక్క గుణము, దాని యొక్క లక్షణము, దానికి ఒక కవి కూడా ఏమని ఒక చిన్న పాట పద్యంలో కూడా చెప్పడం చేశారు. ఒక కవి ఒక పద్యం చెప్పారు. మౌనంగా ఎదగమని మొక్క మనకి చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అందులోని అర్థం ఉంది. అంటే మొక్క ఎలా ఎదుగుతుంటుందో ఎదిగిన కొద్దీ ఒదుగుతుంది. అంతేగాని పెద్దగా వటవృక్షం అయిపోయింది అనేసి అది తన యొక్క చెట్టు శరీరం అంతా దారికి అడ్డంగా పడేయడం, వచ్చే వాళ్ళకి డిస్టర్బ్ చేయడము, ఎటువంటి ప్రాబ్లం కలిగించకుండా మౌనంగా ఎదుగుతుంది అనమాట మొక్క. మొక్క మనకి చెప్తుంది ఎదిగిన కొద్దీ ఒదగమని. ఎదిగిన కొద్దీ తన స్ట్రైట్ గా నిల్చొని స్ట్రైట్ గా నీడని ఇస్తూ ఉంటది, కాయలు పండ్లు ఇస్తూ ఉంటది, మనకి అన్ని అందిస్తుంది. తన శరీరాన్నే త్యాగం చేస్తుంది. తన శరీరం మొత్తం ఆఖరికి తన చెట్టు బోధతో సహా మనం కుర్చీలు, ఫర్నిచర్స్ అన్ని చేసుకుంటాం. వేర్లతో సహా ఉపయోగించుకుంటాం. అంటే తన చెట్ల వేర్లతో సహా మనకు ఉపయోగపడుతుంది. ఒక చెట్టు తన పూర్తి శరీరాన్ని నిస్వార్థంగా మనకి అన్ని రకాలుగా అందిస్తుంది. అదేవిధంగా గాలి కూడా అంతటా ఉంటుంది, ఉన్నా లేనట్టు ఉంటుంది. అలాగా మన గుణం కూడా ఎన్ని ఉన్నా లేనట్టు ఉండాలి. ఎంత తెలుసుకున్నా, ఆధ్యాత్మికంగా ఎంత జ్ఞానం మనం తెలుసుకున్నా మనము ఏమి తెలియనట్టే ఉండాలి. భౌతికంగా ఎంత తెలుసుకున్నా, ప్రాపంచ విషయాలలో ఎంతో పీజీ, పిహెచ్డీలు, ఎంత పెద్ద పెద్ద చదువు ఆ చదువుతున్న దాన్ని మనం ఎంత తెలుసుకున్నామని అహం పెంచుకోవడం ఉంటారు. ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నతంగా ఎదిగినా, ఎంత గురువుగా ఎదిగినా అహం ఉండరాదు, అహం పెంచుకోరాదు. అంటే నాకేమి తెలియదు. ఉదాహరణకి మనకేమి తెలియదు ఫ్రెండ్స్. మనం అనుకుంటున్నాం విశ్వంలో ఒక ఆవగింజంతా కూడా కాదు, ఒక దుమ్ము ధూళి అంత వాళ్ళం. ఎందుకు ఈ భూమండలాన్ని తీసుకున్నాం? భూమండలంలో కొంచెం మనం పైకి ఫ్లైట్ లో కొంచెం పైకి వెళ్తేనే మనం చుక్కలా కూడా కనపడం, ఒక చుక్కలా కూడా కనపడం. కనీసం ఒక చెట్లు చేమలన్నా కనబడతాయి, కానీ మనం ఒక చుక్కలా కూడా కనబడదు. అంటే మనము అనేది ఎక్కడ ఉన్నది, మనం అనేది వేరుగాక లేదు, ఒక దుమ్ము ధూళి లాంటి వాడు. కనుక ఎంత తెలుసుకున్నా, ఎంత నేర్చుకున్నా, ఎంత ఎత్తుకు ఎదిగినా
నాకేమి తెలియదు అన్న స్థితిలో ఉండాలి. అంటే దానికి ఒక ఉదాహరణ కూడా ఇస్తారు పెద్దలు. అన్ని ఉన్న ఆకు అణిగి మెనిగే ఉంటుంది. అన్ని ఉన్న ఆకు అణిగి మెనిగి ఉంటుంది. ఏమి లేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుంది అని ఒక సామెత కూడా ఉంది. చెప్తూ ఉంటారు మన పెద్దలు. అందరికీ తెలిసిన విషయమే. అలా నిండు కుండ తొనకదు. అది కూడా చెప్తారు చూడండి. చాలా మంది నిండు కుండ తొనకదు. నీరు నిండుగా ఉంటే ఆ కొండ కుండ తొనకదు. బిందె కూడా తొనకదు. కొంత సగం ఉందనుకోండి, నీళ్లు తొలుకుతూ ఉంటాయి. కింద మీద పడుతూ ఉంటాయి. అంటే ఇవన్నీ ఎందుకు సామెతలు వాళ్ళు చెప్పారు మన పెద్దలు, మన పూర్వీకులు అంటే వాటి ద్వారా మనం జ్ఞానం తెలుసుకొని ఆచరించడం కోసమే. ఇవన్నీ కూడా ఆచరించడానికి కోసమే సామెతలు వచ్చినాయంటే గొప్ప గొప్ప విషయాలు మనకి పెద్దలు మన పూర్వీకులు నేర్పించారు. మనం అవి తెలుసుకొని ఆచరించాలి ఫ్రెండ్స్. ఓకే. ఈ విధంగా మనము వాయుతత్వం లోపించినప్పుడు మనకి ముక్కు ద్వారా గాలి పీల్చుకోవడం కష్టం అవుతుంది. జలుబు, దగ్గు, ఆయాసం ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా మందికి ఆస్తమా ఆస్తమా అంటే తెలుసు. డస్ట్ ఎలర్జీ, లంగ్స్, లివర్ మన ప్రాబ్లమ్స్ అన్నమాట వాళ్ళలో. హార్ట్ ప్రాబ్లం, లంగ్స్, లివర్ ప్రాబ్లం, మరియు దగ్గు, కఫము, జలుబు, ఆయాసము, ఆస్తమా ఇవన్నీ సంబంధించింది వాయుతత్వానికి సంబంధించిన డిసీజులు అన్నమాట. ఇవన్నీ మీరు ఆచరించినప్పుడు వాయుతత్వం యొక్క గుణాన్ని, తత్వాన్ని తెలుసుకున్న దాన్ని ఆచరించినప్పుడు అన్ని వెళ్ళిపోతాయి. అన్ని నేర్చుకోవడమే ఇక్కడ. మనం నేర్చుకోవడానికి వచ్చాం ఫ్రెండ్స్. ఏది నేర్చుకోలేదో నేర్చుకున్నంత వరకు మనల్ని విడిచిపెట్టదు. ఖచ్చితంగా 100% అది నా జీవితంలో కూడా జరిగింది. నాకు కూడా ధ్యానానికి ముందు నాకు కూడా ఆస్తమా ఉండేది. ఆయాసం అట్లా వచ్చేదన్నమాట. ముక్కు ద్వారా తీసుకునే గాలి చాలా ఇబ్బందిగా ఉండేది. అంటే ముక్కులో బ్లాక్స్ ఏర్పడేవి అన్నమాట. ఆ బ్లాక్స్ ఏర్పడడం వల్ల తీసుకోవడం గాలి నిశ్వాసలు ఫ్రీగా వెళ్ళేది కాదు ధ్యానానికి ముందు. ఇవన్నీ ఎప్పుడైతే ధ్యానం తెలుసుకున్నామో, ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం తెలుసుకున్నామో, ఏది సరైన జ్ఞానం, ఏది సరికాదు, ఎదుటి వాళ్ళని ఎందుకు హర్ట్ చేయకూడదు, ఎదుటి వాళ్ళని ఎందుకు బాధ పెట్టకూడదు, మనము ఎందుకు బాధపడకూడదు, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. మనము బాధపడకూడదు, ఎదుటి వాళ్ళు బాధ పెట్టకూడదు. ఇవన్నీ మనం తెలుసుకొని ఆచరిస్తున్నాం కనుక మన నుంచి ఎటువంటి డిసీజ్ అయినా వెళ్ళిపోతున్నాయి. జబ్బులు చాలా మంది అంటే చూడండి, నేను ధ్యానం చేశాక నాకు ఇది వెళ్ళిపోయింది, నాకు హెడ్ఏక్ వెళ్ళిపోయింది, నాకు మైగ్రేన్ వెళ్ళిపోయింది, నా పొట్టలో ఎసిడిటీ ఉండేది, అల్సర్ ఉండేది, అవి అవి వెళ్ళిపోయినాయి, నాకు బీపీ వెళ్ళిపోయింది, నా షుగర్ వెళ్ళిపోయింది అని అందరూ అన్ని చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్? ఆచరణ. ఇక్కడ ఆచరణ చేస్తున్నాం. ఆచరణ చేయడం ద్వారా మన దగ్గర ఉన్న ఏ డిసీజ్ వెళ్ళిపోయింది. అంటే మనం నేర్చుకున్నాం. ఆ జ్ఞానాన్ని నేర్చుకున్నాం. పంచభూత తత్వాలలో జ్ఞానము ఒక్కొక్క దానికి నేర్చుకుంటే వెళ్ళిపోతాయి. నేర్చుకోకుండా ఉంటుంది ఇంకా. ఎందుకుంటది? నువ్వు నేర్చుకున్నంత వరకు నేను వెళ్ళను, నీకు నేర్పించే వెళ్తాను. అంతే. నేను నీకు నేర్పించే వెళ్తాను, నేర్పించకుండా మాత్రం నేను వెళ్ళను అని సిస్టమ్ వేసి కూర్చుంటది మనలో. మనం నేర్చుకొని ఆచరించినప్పుడే అది డిజాల్వ్ అవుతుంది. అందువల్ల ఇది వాయుతత్వం. ఓకే. వాయుతత్వం ఎట్లా మన బ్యాలెన్స్ ఉంటే ఇలాంటి డిసీజ్ లేదనుకో, మన అన్ని ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా యాక్టివేషన్ లో అనాహత చక్రం కూడా యాక్టివేషన్ లో ఉంటుంది. హృదయపూర్వకంగా మంచి ప్రేమతత్వంతో కూడా ఉండాలన్నమాట. అంటే ఎదుటి వాళ్ళ దగ్గర ఆశించడము, ఫలితాన్ని ఆశించడం అటువంటి అని ఏమి ఉండవు. ఓకే. ఇంకా లాస్ట్ మనం ఆకర్షణ. ఇప్పుడు ఆకర్షణ తత్వం గురించి కంఠం దగ్గర ఆకర్షణ. ఈ కంఠం దగ్గర విశుద్ధి చక్రము. అంటే మనకి చాలా మందికి మాటలు సరిగా ఉండవు, గొప్పలు పోతాయి, వాక్శుద్ధి ఉండదు, వాక్చక్రం ఉండదు. ఈ ఆకాశతత్వంలో ఇచ్చిన ఆకాశతత్వం గుణం ఏంటంటే, ఆకాశతత్వం యొక్క గుణము, ఆకాశం ముందు ఎంటీగానే ఉంటది, ఖాళీగానే ఉంటది. పైన ఆకాశం అంతా ఖాళీగా ఉంది, తనలో ఇముడ్చుకుంది. గ్రహాలు, నక్షత్రాలు, సౌర కుటుంబాలు తన లోపల తన శూన్య స్థితిలో ఉన్నట్టుగా, అంటే ఎంటీగా ఉండే దగ్గర తనలో ఇచ్చుకుంది. అదే విధంగా మనం
మన మనసులో ఖాళీ ఎంటీ శూన్య స్థితిలో ఉన్నప్పుడే మనం దేనినైనా ఎంచుకోగలుగుతాం, మన జ్ఞానాన్ని ఎంచుకోగలుగుతాం. అంతేగాని పనికిమాల చెత్త గతంలో గురించి ఆలోచించడము, భవిష్యత్తు గురించి ఆలోచించడం, జరిగిపోయినవి మనం చేసుకోవడం, రిపీట్ చేసుకోవడం, ఆ చెత్తని చెత్తబుట్టని మోస్తున్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ లో తీసుకున్న జ్ఞానం నిక్షిప్తం అవ్వదు. చెత్తలో చెత్తబుట్టలో చెత్తలా కలిసిపోయినప్పుడు మనం చెప్దాము, ఎదుటి వాళ్ళకి చెప్దాము, జ్ఞానం అందిద్దాము అంటే రాదు. ఎట్లా వస్తుంది? చెత్తలో ఇది ఒక చెత్తలాగా తయారైపోయింది. చెత్తబుట్టలో ఒక ఇంపార్టెంట్ పేపర్ కూడా మనం దాన్ని వేసేసాం. వేసేసినందువల్ల ఎంత వెతికినా దొరకదు. అదేవిధంగా మన మైండ్ ఎప్పుడు ఎంటీగా ఉంచుకోవాలి. ఒక ఆకాశ తత్వం లాగా శూన్యం ఉంచుకోవాలి. శూన్యంగా ఉంచుకుంటే మీకు ఎప్పుడుదప్పుడు క్లీన్ చేసేసుకోవాలి. ఆకాశ తత్వం ఏంటంటే ఎప్పుడుదప్పుడు మన లోపల ఉన్న పాస్ట్, ఫ్యూచర్ అన్నిటినీ డిజాల్వ్ చేసేయండి. గమనించండి, గతం గురించి ఏం ఆలోచిస్తున్నాం, అవసరం ఉందా లేదా తెలుసుకోవాలి, దాన్ని డిజాల్వ్ చేసేయాలి. ఏది వచ్చినా పాస్ట్ వస్తుంది, ఫ్యూచర్ వస్తుంది, గతం కూడా వస్తుంది, భవిష్యత్తు కూడా వస్తుంది. ఒక్కసారి వినండి, విని దాన్ని బయటికి నెట్టేయండి. ఎప్పుడు మైండ్ ని ఎంటీగా ఉంచుకోండి. అదే ఆకాశతత్వము. ఆకాశతత్వం గుణము లోపించింది అంటే వాళ్ళల్లో హెడేక్ ఉంటుంది. హెడేక్, మైగ్రేన్, తలనొప్పి, మంట, దురద, ఈ పైనంతా ఈ బ్రెయిన్, తల పైనంతా తల మంట, దురద, ఇరిటేషన్ అన్ని ఉంటాయి. హెడేక్, మైగ్రేన్ ఇంకా ఎన్నో ఉంటాయి. సైకోసమాటిక్ డిజార్డర్ అని ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఆకాశతత్వం లోపించినప్పుడు. ఆకాశతత్వం ఏంటి? ఎంటీ మైండ్ లేనప్పుడు, అశూన్య స్థితిలో లేకుండా 24 గంటలు శ్రవణం, మననం, నిధిధ్యాస, చేయకూడనివి ఆలోచనలు, చేయవలసినవి వదిలేసి చేయకూడనివి చేస్తూ ఉంటారు. వినకూడనివి, మాట్లాడకూడనివి, చెప్పకూడనివి ఇన్ని చేస్తున్నప్పుడు చెత్త నిండకుండా ఇంకేం నిండుతుంది? చెత్త పుట్ట నిండిపోయి మనకి ఇంకా ప్రాబ్లమ్స్. అంటే ఆకాశతత్వం లోపించినప్పుడు బ్యాలెన్స్ లేదు. బ్యాలెన్స్ ఉన్నప్పుడు అన్ని విధాలు పర్ఫెక్ట్ గా ఉంటాము. మన మాటే మంత్రం కింద తయారైంది. ఓకే ఫ్రెండ్స్, ఆకాశతత్వం కూడా గుర్తుపెట్టుకొని ఎప్పుడు ఎంటీ మైండ్ లో ఉండి ఆ శూన్య స్థితి నుంచి మనం చెప్పడం, మాట్లాడడం, వినడం చేస్తూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చక్కగా మనం ఈ పంచభూత తత్వాల గురించి ఈరోజు తెలుసుకోవడం. అంటే పంచభూతాల యొక్క గుణాలు, తత్వాలంటే గుణాలు కూడా తెలుసుకోవాలి, తెలుసుకొని ఆచరించాలి. చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ వెళ్ళిపోతాయి మనలో నుంచి. మనలో ఉన్న ఎటువంటి రుగ్మత, ఏ చిన్నదైనా పెద్దదైనా, ఏ రుగ్మత అయినా వెళ్ళిపోతుంది. అది తెలుసుకోవాల్సిన చాలా చాలా ఇంపార్టెంట్. ఊరికే ఈ దేహం పంచభూతాలతో కూడుకున్న దేహం అని తెలుసు ప్రతి ఒక్కరికి. అది అక్కడ ఒక పాయింట్, అది ఒక పాయింటే తెలుసు. ఈ దేహము పంచభూతాలతో నిర్మితమైన దేహము అనేది అది ఒకటే తెలుసు. కానీ దాని తర్వాత ఇంత స్టోరీ ఉంది, ఇంత కథ ఉందని చాలా మందికి తెలియదంట. నేను ఎన్నో క్లాసులు వెళ్ళి చెప్తే చాలా మంది వచ్చి నా దగ్గర చెప్పి చాలా ఫీల్ అయ్యి బాధపడ్డారు. మేడం మాకు తెలియదు మేడం, నిజంగా ఇంత ఉంటుందా అనేది. ఇంకా కూడా పంచభూత తత్వాలలో ఒక్కొక్క తత్వానికి మనం ప్రతి ఒక్క భూమి తత్వం గాని, ఆకాశము, జలము అన్ని కూడా ఫలితాన్ని ఆశించకుండా మనకి అందిస్తున్నాయి. అన్ని ఏమైనా ఇప్పుడు భూమాత మన దగ్గర ఏమైనా ఫలితాన్ని ఆశిస్తుందా? మనం ₹1 1 పైసా ఏమైనా ఇస్తున్నామా? ఏమీ లేకుండా మనకు అన్ని ఆహార పదార్థాలు అందిస్తాయి. అలాగే జలము వరుణ దేవుడు ఏమన్నా మన దగ్గర ఏమన్నా ఆశిస్తున్నాడా? ఆశించకుండా నిస్వార్థంగా మనకు అన్ని అందిస్తున్నాడు. జలము నిస్వార్థంగా ప్రపంచం మొత్తాన్ని ప్రతి ఒక్క వ్యక్తికి, అంటే ఒక వ్యక్తి నెగిటివ్ గా ఉన్నా, పాజిటివ్ గా ఉన్నా, ఒక వ్యక్తి మంచివాడైనా చెడ్డవాడైనా అందరికీ సమానంగా అందిస్తుంది. జలము వరుణ దేవుడు, వాయుదేవుడు కూడా అందరికీ సమానంగా అన్ని అందిస్తున్నాడు. ప్రతి ఒక్క పంచభూతాలు అంటేనే 5 మన దగ్గర ఒక్క పైసా కూడా ఆశించకుండా, ఎవరు ఎటువంటి గుణాల్లో ఉన్నా, అంటే ఎటువంటి దుష్ట గుణాలు ఉన్నా, మంచి చెడు ఏమున్నా ఏమి పట్టించుకోకుండా అందరికి సమానంగా గాలి అందిస్తూ
సమానంగా నీరుని ఇవ్వడం, సమానంగా భూమిలో పండిన ఆహారాలు అందరికి అందించడం, వాయుతత్వం గాని ఆకాశతత్వం గాని అన్ని మనకి సమానంగా అందిస్తున్నాయి. అంతే తప్ప ఆ వాళ్ళకి లక్షాధికారులకి ఎక్కువగా ఇవ్వడం, కోటేశ్వర్లకి ఎక్కువగా ఇవ్వడం, పేదవాళ్ళకి బిచ్చగాడిగా ఏది అందివ్వకపోవడం అనేది లేదు. అదే విధంగా ఈ పంచభూతాలు ఎలాగైతే అందరికీ సమానంగా అందిస్తున్నాయో మనము కూడా అందరినీ సమానంగా చూడాలి. పంచభూతాలు ఎలాగైతే ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి, ప్రతి అణువు వాటికి సమానంగా అందిస్తూ ఉన్నాయో అట్లనే మనం కూడా అందరికీ సమానంగా సమభావనతో అందరినీ సమభావనతో చూడాలి. అందరికీ సమంగా అన్ని అందిస్తూ ఉండాలి. మనం ఇచ్చే ఆహార పదార్థాలు ఏవైనా అందరికీ సమభావనతో అందిస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, చక్కగా మనం పంచభూత తత్వాల గురించి, పంచభూతాల యొక్క గుణాల గురించి మనం చక్కగా అద్భుతంగా తెలుసుకున్నాం. తెలుసుకున్నది అందరికీ పంచబడాలి, అందరికీ అందించండి. మీరు తెలుసుకున్నది మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా అందించండి, షేర్ చేయండి. ఈ యొక్క ఇప్పుడు ఈ వీడియోని అందరికీ చక్కగా షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మనం ఇప్పుడు ఏదైతే తెలుసుకున్నామో దానిని ఒకసారి మనం శూన్య స్థితిలో ఉన్నప్పుడు మనకి శ్రవణం వినబడుతుంది. శ్రవణం దానిని మననం చేసుకోవడం జరుగుతుంది. రికార్డ్ చేసుకోవాలి, రికార్డ్ జరుగుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, హాయిగా కూర్చోండి, రిలాక్స్ గా కూర్చోండి. వేళల్లో వేలు కలుపుకొని కళ్ళు రెండు మూసుకుందాం. కళ్ళు రెండు మూసుకోండి ఫ్రెండ్స్. సుఖ స్థిర ఆసనం కింద కూర్చోగలిగిన వాళ్ళు సుఖ స్థిర ఆసనం కూర్చొని, కింద కూర్చోలేని వాళ్ళు చైర్లో కూడా కూర్చోవచ్చు ఫ్రెండ్స్. వేళల్లో వేలు కలుపుకొని కళ్ళు మూసుకోండి ఫ్రెండ్స్. సహజమైన శ్వాస, అతి సున్నితమైన సహజమైన శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ధ్యాస అంతా శ్వాస మీదే ఉండాలి. ఏం చేసేది కూర్చోండి, కళ్ళు మూసుకొని కూర్చోండి. మనం ధ్యానంలో ఏం చేసేది ధ్యాస అంతా శ్వాస మీదే ఉండాలి. చక్కగా ఈ రోజు మనం తెలుసుకున్న గుణాలు, లక్షణాలు ఒకసారి మననం చేద్దాం. ఎప్పుడైతే శ్రవణం మననం, ధ్యాస జరిగినప్పుడే సాక్షాత్ శ్రవణం చేస్తారు, మననం చేయాలి. కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు లోపల రికార్డ్ అయింది, సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయింది. తద్వారా మనం ఆచరించడానికి ఉపయోగం.
మనసులో అనుకోండి ఫ్రెండ్స్, పంచభూతాలకి కృతజ్ఞత పొందాం. పంచభూతాలకి కృతజ్ఞత ఫ్రెండ్స్. తెలిసి కానీ తెలియదు కానీ ఇప్పటి వరకు, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పంచభూతాలు గుర్తించక ఎరుగక, నేను కనీస కృతజ్ఞత తెలియక ఇప్పటి వరకు ఆ విధంగానే జీవించాను. నా తప్పు క్షమించండి. కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తెలియక చేసిన తప్పు నన్ను క్షమించండి. పంచభూతాలు నా తప్పులు క్షమించండి. నేను పశ్చాత్తాపం చెంది ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. నేను నా పాప పరిహారం చేసుకుంటాను. తెలియక, గుర్తించక పాప పరిహారం చేసుకుంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. దయచేసి నన్ను క్షమించండి. ఓ పంచభూతారా, ఓ పంచభూతంగా తెలిసి తెలియక నన్ను క్షమించండి. చాలా మంది తిడుతూ ఉంటారు, పంచభూతాలను కూడా తిడుతూ ఉంటారు. అంటే పంటలు సరిగా పండనప్పుడు భూమాతని తిట్టుకోవడం, జలము నీరు శాతము నీరు ఎక్కువగా లేని వర్షాలు పడడం, వరుణ దేవుడిని తిట్టుకోవడం, అగ్ని అగ్ని ఎక్కువగా అంటే విపరీతం ఎండాకాలంలో ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు అగ్నితత్వాన్ని తిట్టుకోవడం, అంటే వేడి ఎక్కువగా ఉన్నప్పుడు అగ్నితత్వాన్ని తిట్టుకోవడం, వాయువు విపరీతంగా గాలి వీచిన వాయుతత్వాన్ని కూడా తిట్టుకోవడం, అంటే వాయుతత్వం అంటే వాయుదేవుని కూడా తిట్టుకోవడం. ఇవన్నీ తెలియక చేసినవే. ఆకాశతత్వాన్ని కూడా తిట్టుకోవడం, అన్నిటినీ పంచభూతములు కూడా తిట్టుకున్న వాళ్ళమే. విపరీత వర్షాలు వచ్చినప్పుడు, విపరీత గాలి, సునామీలు, ఫ్లడ్స్, భూకంపాలు అన్ని వచ్చినప్పుడు సహజంగా మానవులు తిట్టుకుంటూ ఉంటారు. అవన్నీ మనం చేసిన తప్పు, పాపం, ఇవే పాపాలు. ఇవన్నీ పాపాలు తిరిగే వస్తాయి. మనం తెలిసే తెలియక తిట్టుకోవడం జరిగిపోతుంది. ఈ జన్మలోనే కాదు ఫ్రెండ్స్, గత ఎన్నో జన్మల, వందల వేల లక్షల జన్మలు కూడా అయ్యొచ్చు. అప్పుడు తెలిసి తెలియక చేసిన తప్పులు కూడా ఈ జన్మలో కూడా అనుభవిస్తూ ఉంటాం. కనుక పాప ప్రక్షాళన, ప్రాయచిత్తం చేసుకోవడం, పశ్చాత్తాపం చెందడం, అంటే పాప పరిహారం చేసుకోవడం, అన్ని వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే తెలుసుకొని మనం ఫీల్ అయినప్పుడు హృదయపూర్వకంగా హృదయంలో నుంచి ఫీల్ అవ్వాలి. హృదయం నుంచి ఫీల్ అవ్వాలి. అప్పుడు మనం తెలిసి తెలియక చేసినవన్నీ డిజాల్వ్ అయ్యి. ఓకే ఫ్రెండ్స్, చక్కగా మీ రెండు అరచేతులు 5 seconds, 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు నెమ్మదిగా తెచ్చుకుంటూ రెండు చేతులు చూసుకోండి ఫ్రెండ్స్. రెండు అరచేతులు చూసుకోండి. చక్కగా మరి ఒకసారి మాత, ప్రకృతి మాత, విశ్వమాత, పంచభూత అన్నిటికీ అనంతకోటి ప్రణామం చేసుకుంటూ, కృతజ్ఞత చేసుకుంటూ ఈ జూమ్ సెక్షన్ మాస్టర్స్ కి సరిత ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.